అన్నారు కదా, ఇప్పుడు తీయడానికి ఎలా వస్తుందండి? ఇది ఒకసారి కొమ్ము చూపిస్తారా, చూద్దామా? అది తయారైపోతున్న తర్వాత ఆకు పడిపోతుందండి. ఆకు పడిపోయిన తర్వాత కొమ్ములు ఇలా వస్తాయి. తీసేసిన తర్వాత ఇలా వస్తాయి, ఇలా ఉంటుంది. ఓకే. దీన్ని ఆకు పై కోసేసిన తర్వాత ఈ దుంప నాగలతో తవ్వేస్తే దుంప బయట పడిపోతుంది. ఇదంతా నాగలతో తోమి ఇట్లా మొత్తం అంతా ఇదంతా ఉందా, మొత్తం ఇట్లా పొలం అంతా ఇలాగే ఉంటుంది. దీన్ని ఇలా నాగలతో ద్వారా తోమి బయటకు తీస్తారు మా పసుపు కొమ్ముని. కొత్తగా పట్టించేస్తే ఇది పచ్చి పసుపు అంటారు. ఎండబెట్టి పట్టిస్తారు కదా దీన్ని, ఉడకబెట్టి పట్టిస్తారు. ఇప్పుడు దీన్ని వెంటనే ఇప్పుడు మార్కెట్కి పంపించేస్తారా, లేదంటే మీరు ఏదైనా స్టోర్ చేయడం అలా చేస్తారా? అవి వీటిని బయట తీసిన తర్వాత పేనం పెట్టి వండిన తర్వాత 21 రోజు అయిన తర్వాత ఎండిపోయిన తర్వాత శుద్ధి అంతా రెడీ అయిపోయిన తర్వాత మార్కెట్ తీసుకొని స్టోరేజ్లో పెట్టి రేట్ వచ్చే వరకు చూసి అమ్ముతామండి. ఓకే. ఇప్పుడు ఇది పసుపు పంట వేసుకోవడం వల్ల లాభాలు బాగుంటాయండి? పసుపు పంట వేసుకోవడం వల్ల లాభాలు బాగానే ఉంటాయి కదండి, కానీ మార్కెట్లో రేటు ఉంటేనేమో పర్వాలేదండి. రేట్ లేకపోతే మాత్రం రైతు ఖర్చులు కూడా వస్తాం కన్నా కష్టం. ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుందండి? మొత్తం పెట్టిన దగ్గర నుంచి చివరకు ఖర్చు ఎంత అవుతుంది? ఎకరానికి వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. మరి మార్కెట్ రేట్లు బాగున్నాయి అనుకోండి, బాగుంది అంటే మీకు లాభాలు ఎలా ఉంటాయి? రేటు బాగుంటే క్వింటాలు 10,000 కానీ ఉంటే మినిమం 10,000 ఉంటే ₹1,00,000 మిగులుతుందండి. ₹1,00,000 ఖర్చు పోను ₹1,00,000 మిగులుతాయి మీకు. 10,000 ఉంటాయి. అదే 6,000 7,000 ఉంటే దానికి సరిపోతుంది. అంటే ఇప్పుడు పంట ఇప్పుడు మీరు రేటు మార్కెట్ రేట్ వచ్చే వరకు స్టోర్ చేసుకొని అప్పుడు అమ్ముకుంటే బాగుంటాయి కదా లాభాలు? రేటు బాగానే ఉంటుందండి. ఎన్ని రోజులైనా ఇప్పుడు స్టోర్ చేసుకోవడానికి అంటే ఏదైనా మందులు అవి ఏదైనా వేసి స్టోర్ చేయాలా, లేదంటే డైరెక్ట్గా దీన్ని బ్యాగ్స్లో ప్యాక్ చేసి పెడితే ఉంటాయా? బ్యాగుల్లో ప్యాక్ చేసిన తర్వాత స్టోరేజ్లో అయితే నేను వాళ్ళే చూసుకుంటారండి. మనం ఇంటి దగ్గర పెట్టుకున్నట్టయితే నేను దానికి మెడిసిన్ వాడాలి. అలా మెడిసిన్ వాడుతూ ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా మార్కెట్ రేట్ వచ్చే వరకు ఇంట్లో మీకు సేఫ్గా ఉంటాయి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు పసుపు తీస్తారు కదా బయటికి తీసిన తర్వాత అది దీన్ని పచ్చిపసుపు చేయడానికి కాకుండా మామూలుగా అది ఉడకబెట్టి చేస్తారు కదా, అది ఎలా చేస్తారు? అది పొయ్యి మీద పేనం పెట్టి దాన్ని ఈ కట్టెలు కానీ లేదా ఇలాంటి ఆకుతో కానీ కింద పేనంలోకి ఉడకబెట్టి అది తీస్తారండి. ఉడికిన తర్వాత బయటికి తీస్తారు. అది ఆరబోస్తే ఒక 20 days ఆరిన తర్వాత అది కొమ్ము గట్టిపడిపోతుంది. ఆ పడిపోయిన తర్వాత దాన్ని తీసి బ్యాగుల్లో తొడిగి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేస్తారు. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఈ ఆకుతో ఎలా ఉడకబెడతారండి? ఇవి ఒక గుంట తవ్వండి, ఆ గుంట మీద పేనం పెట్టి ఆ పేనంలో నీళ్లు పోసి దానిలో 4 బకెట్లు ఉంటాయి. దాని బకెట్లలో పసుపు కొమ్ములు నింపి ఈ పసుపు ఆకుని కింద మంట ద్వారా వేడందిస్తే అది ఉడికిన తర్వాత ఒక పొంగులాగా వస్తుంది. మనం అన్నం వండేటప్పుడు ఎలా వస్తుందో, రైస్ వండేటప్పుడు ఎలా వస్తుందో దానికి అలా ఉడికింది లేదు అని మనకు తెలియడం కోసం ఒక పొంగులా వస్తుంది. ఈ 2 పొంగులు వచ్చిన తర్వాత దించేసి ఆ బకెట్ల ద్వారా ఆ కొమ్ములు తీసుకెళ్ళి ఒక కళ్ళం మీద ఆరబోస్తాం. ఆరబోసిన తర్వాత ఇక రోజు డైలీ 10 పూట సాయంత్రము అవి ఆరబెడతా ఉండాలి. ఆరబెడతా ఉంటే 21 రోజు 22 రోజులకి ఎండకు తయారైపోయి ఆ కొమ్ములు మళ్ళీ శుభ్రం చేసుకుని అవి బ్యాగుల్లో పెట్టుకుని కుట్టేసి మార్కెట్కి తీసుకెళ్తాం. ఇదండి, మనం ఇప్పుడు వెంకటేశ్వర గారిని అడిగి వెంకటేశ్వర గారి పొలంలో ఉన్న పసుపు కొమ్ములో ఇప్పుడు పసుపు తోట ఉంది, ఇక్కడ పసుపు కొమ్ముల తోట ఉంది, ఈ తోటలో ఉన్నాము. ఆయన అడిగి మొత్తం పసుపు గురించి మొత్తం వివరంగా వెంకటేశ్వర గారిని అడిగి మనం తెలుసుకున్నాము. ఎవరైనా కొత్తగా పసుపు వేసుకోవాలి అంటే, రైతులు మొదటిగా పసుపు వ్యవసాయం చేయాలి అంటే కనుక తప్పకుండా మా వీడియో చూడండి. చేస్తాం కదండి, కనీసం పసుపు అనేది వేసిన తర్వాత దానికి మాత్రం కాంప్లెక్స్ ఎరువులును పైన పిచికారీ మందులు కానీ తయారు చేయకపోతే అది దుంప అనేది తయారవదు. అది వేసిన దుంప వరకే ఉంటుంది. 1-2 సెల్లలో మీరు 1-2 సెల్లలో వచ్చి మీరు ఎలా చేసుకున్నా కానీ దీనంత పంట నాణ్యంపు రాదు. పంట నాణ్యత అయితే చాలా తక్కువగా ఉంటుంది, రాదు అంటారు. దీనికైతే ఇప్పుడు దుంపకు వచ్చేసి ఎన్ని సిల్లు అలా వస్తాయండి? సెల్లు వచ్చేసి దుంపకండి ఆ పక్కన ఈ పక్కన 10 సెల్ల దాకా వస్తాయి. 10 సెల్ల దాకా వస్తాయి. అంటే ఒక దుంప పెట్టడం వల్ల దానికి 10 దుంపలు వస్తాయి, చుట్టుపక్కల ఎక్కువ వస్తుంది పంట. హాయ్, హలో, నమస్తే అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక, మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మా వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.